ఉండడం కోసం పని స్వభావంలో మార్పు తీసుకొచ్చారు. పని చేసేటువంటి కార్మికుల యొక్క శ్రమని పరిగణలోకి తీసుకోకుండా రకరకాల పేర్లతోని ఈరోజు వేతనాలు అమలు చేయడం లేదు. కనీస వేతన చట్ట పరిధిలోకి రాకుండా తప్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి కేటగిరీలకి మార్చి కార్మిక చట్టాలే అమలు చేయకుండా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల పట్ల, అవుట్ సోర్సింగ్ కార్మికుల పట్ల, నాన్ పర్మనెంట్ కార్మికుల పట్ల ఈరోజు వివక్షత గురి చేస్తా ఉంది. శ్రమ దోపిడికి ఈరోజు గురి చేస్తా ఉంది. ఎందుకోసం చేస్తుంది, ఎవరి కోసం చేస్తుంది అని చెప్పినప్పుడు పెట్టుబడిదారుల కోసం, పరిశ్రమ అధిపతుల కోసం, పాలక వర్గాల యొక్క ప్రయోజనాల కోసం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ దోపిడికి ఈ ప్రభుత్వం పాల్పడుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈరోజు ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి వచ్చారు. అదే భారీ మధ్యతర పరిశ్రమలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వచ్చారు. ఆర్టీసీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు వచ్చారు. ఎలక్ట్రిసిటీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు వచ్చారు. హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికులు వచ్చారు. మున్సిపల్ కాంపౌండ్ కాంట్రాక్ట్ కార్మికులు ఇచ్చారు. ఇన్ని రకాలు నేను చెప్పాలటువంటి ఇంకా చాలా పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఇన్ని రకాల కార్మికులు ఇక్కడ కనబడుతున్నారంటే కాంట్రాక్ట్ కార్మికుడు ఎక్కడ చూసినా గానీ ఎంతెందు వెతికినా అందందులేడు కాంట్రాక్ట్ కార్మికుడే ఈరోజు ఉత్పత్తికి, పరిపాలనకి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. మనం లేకపోతే ఈ వ్యవస్థే లేదు, మనం లేకపోతే ఈ ప్రభుత్వమే లేదు, మనం లేకపోతే ఈ ఉత్పత్తే లేదు, మనం లేకపోతే ఈ సంపదే లేదు, మనం లేకపోతే ఆ పరిశ్రమలే లేవు. కాబట్టి ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం, కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేయడం కాదు, వివిధ డిపార్ట్మెంట్లో, వివిధ పరిశ్రమలలో, వివిధ శాఖల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని, అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని, నాన్ పర్మనెంట్ కార్మికుల్ని ఈ ప్రభుత్వం తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు సిఐటి డిమాండ్ చేస్తా ఉంది. పర్మనెంట్ చేయాలి. మేము లేకపోతే మీ పరిశ్రమ లేదు, మేము లేకపోతే మీ డిపార్ట్మెంట్ లేదు, మేము లేకపోతే వ్యవస్థ నడవదు, మేము లేకపోతే ముఖ్యమంత్రి పాలన కూడా చేయలేడు, ప్రధానమంత్రి కాళ్ళు కదలవు. నీ కారు నడిపేది మేము, నీ బెంచ్ దగ్గర ఉండేది మేము, నీ ఫైల్ పట్టేది మేము, నీకు ఎక్కువ పెట్టేది మేము, బాక్స్ కట్టేది మేము. భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికుల్ని నిర్లక్ష్యం చేస్తే చివరికి మీ బొంగలు పెట్టేది కూడా మీరే కానీ చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికుల్ని, అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేయాలంటే ఈరోజు ధర్నా చేశాం, ధర్నా చేసిన తర్వాత వెళ్ళిపోతాం, ఇంటికి పోగానే మమ్మల్ని మీరు పర్మనెంట్ చేస్తారనేటువంటిది మాకేమీ ఆశ లేదు. పర్మనెంట్ చేయాలంటే దానికి కొన్ని పద్ధతులు అనుసరించాలి, దానికి కొన్ని నిబంధనలు కట్టాలి, దానికి కొంత కసరత్తు కావాలి. అది చేయడానికి కోసం కొంత సమయం కావాలి. ఆ మాత్రం తెలవనటువంటి వాళ్ళం కాదు. కాబట్టి ఈ రోజు మేము చెప్పదలుచుకుందంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని ఎంత టైం తీసుకొని ఏ గడువులకు పర్మనెంట్ చేస్తావో నువ్వు ఆ గడువును ప్రకటించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. తీసుకో, 6 నెలలు కావాలా, సంవత్సరం కావాలా, నువ్వు తీసుకో, టైం తీసుకో, కానీ ఆ టైం గడువు ప్రకటించాలి. ఆ గడువు ప్రకటించి మమ్మల్ని పర్మనెంట్ చేసే లోపు నువ్వు పెంచేటువంటి ధరలు, నువ్వు పెంచేటువంటి ధరల వల్ల ఉప్పు ధర, ఉల్లిగడ్డ ధర, పప్పు ధర, బస్ ఛార్జీలు, ఆటో ఛార్జీలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, మా డబ్బుల, మా యొక్క ఖర్చు, ఈ రోజు మాకు వచ్చేటువంటి జీతంతో ఏమాత్రం సరిపోవట్లేదు. మా పని మాత్రం మూడేడు ఉంటది, మా యొక్క జీతం మాత్రం పెద్ద కూడా ఉండదు. ఆ జీతాలతో బతకలేక, ఆ జీతాలతో ఉండలేక అప్పులు తెచ్చుకుంటున్నాం, వడ్డీలు తెచ్చుకుంటున్నాం, వడ్డీలు కట్టడానికి మరొక అప్పు తెచ్చుకుంటున్నాం. అప్పుల ఊపిలో ఈరోజు మేము బతికి మరి కూరకపోయినటువంటి వస్తుంది. మేము తినేటువంటి తిండి మీకు పని చేయడం కోసం, మీ పరిశ్రమ నడవడం కోసం, మీ ఇష్టపాటు కోసం మేము తింటనే తప్ప ఆరోగ్యమైనటువంటి భోజనం, పౌష్టికాహారం ఈరోజు మేము తింటలేము. ఈ డబ్బులతోని మేము బతకడం కష్టం ఉంది. కాబట్టి పర్మనెంట్ అయ్యే లోపు కనీస వేతనాలని 26,000 రూపాయలకి పెంచాలి. 26,000కి పెంచి ప్రతి రంగంలో 6 నెలలకోసారి వీడియో ఇవ్వాలి. ఆ వీడియో పెరుగుతున్నటువంటి ధరల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పాయింట్కి
రూపాయలు ఇవ్వాలి, నీకు లాభం పెరుగుతుంది, నీ లాభంతో పాటు మా జీతం కూడా పెరగాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు పోరాడితే 8 గంటల పని వచ్చింది, పోరాడితే కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది, పోరాడితే పిఎఫ్ చట్టం వచ్చింది, పోరాడితే ఈఎస్ఐ చట్టం వచ్చింది, పోరాడితే కాంపెన్సేషన్ యాక్ట్ వచ్చింది, పోరాడితే ప్రస్తుత జలం వచ్చినాయి మహిళా ముళ్ళకి. కానీ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లేకపోతే ఇంకొకడు వాళ్ళ బూట్లు నాకడం కోసం, వాళ్ళ ముట్టి కడగడం కోసం మాకు ఉపయోగపడేటువంటి కనీస కార్మిక చట్టాన్ని రద్దు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నావు. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల భూతత్వం పెట్టి ఎత్తుకున్నా కానీ కార్మికులకు ఒక్క న్యాయం అంటే ఒక్క న్యాయం జరగదు. ఉన్నటువంటి నోటికాని కూడని గుంజుకొని ఈ రోజు నువ్వు 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నావు. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్ల కోసం మరి అసెంబ్లీలో పార్లమెంట్ ఆమోదించబడ్డాయి, కానీ ఇంకా అమల్లోకి రాలేదు, నోటిఫికేషన్ రాలేదు, గెజిట్ రాలేదు, రూల్స్ చేయక ముందుకే మరి తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులతోనే 10 గంటలు పని చేపిస్తున్నారు, 12 గంటలు పని చేపిస్తున్నారు. 10 గంటలు 12 గంటలు పని చేపిస్తుంటే ఈ లేబర్ కమిషన్ గారు, ఈ లేబర్ అధికారులు ఏమి చేస్తున్నారు? చట్టాన్ని ఉల్లంఘించి కార్మికులతోని శ్రమ దోపిడీ చేపిస్తున్నటువంటి యజమానులకి నువ్వు శిక్షించకుండా కార్మికులు ఎక్కడ తిరుగుబడితే ప్రశ్నిస్తే చట్టం అమలు చేయమంటే వేతనం ఇవ్వమంటే వాళ్ళని తొలగిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తొలగించినటువంటి వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. మీరుంది కార్మిక శాఖ ఉంది, కార్మికుల కోసమా లేకపోతే యజమానుల కోసమా? ఇది కార్మికుల శాఖనా లేకపోతే యజమానుల శాఖనా? మీరుంది కార్మికులకి ప్రయోజనాలు చేకూర్చడం కోసమా లేకపోతే గుడ్డి కుర్రం పనులు తవ్వుతాని కోసం మీరున్నారా? మీరు చెప్పాలి. మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్తలేరు, కంపెనీకి రాట్లేరు, ఇన్స్పెక్షన్ చెప్తలేరు, కార్మికుల పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కార్మిక శాఖ కూడా కదలాలి, కార్మిక శాఖ కూడా కార్మిక హక్కులను రక్షించేటువంటి పద్ధతిలో ఉండాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అన్ని శాఖల్లోకి వలస కార్మికులు వచ్చారు. ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస కార్మికులు వచ్చారు. వాళ్ళతోనైతే 16 గంటలు 17 గంటలు పని చేపిస్తున్నారు. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, బోనస్ లేదు. వాళ్ళని యంత్రాల్లాగా వాళ్ళతో పని చేపిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి కేంద్రం ఇచ్చినటువంటి 1979 అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టాన్ని అమలు చేయడం లేదు. ఏమి చేస్తున్నారు? కనీస వేతనాలు పెంచరు, కనీస వేతనం జీవో ఇవ్వరు, 10 గంటలు అమలు చేపారు, పిఎఫ్ ఇవ్వరు, ఈఎస్ఐ ఇవ్వరు, పర్మనెంట్ చేయరు. ఏమి చేస్తున్నారంటే గాడి పనులు తవ్వుతున్నారు. మీరు ఈరోజు యజమానులకి తొత్తులుగా వరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇక చివరికి కార్మిక శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే తెలంగాణ ఎన్నికలు జరిగినాయి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, అందరూ మంత్రులు పెట్టారు, కానీ కార్మిక శాఖ మాత్రం మంత్రి లేడు. కార్మిక శాఖకి మంత్రి లేనటువంటి ఈ దిక్కుమాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉన్నది. కార్మిక కష్టం వస్తే చెప్పుకోవడానికి కనీసం మంత్రి కూడా పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి సోదరులారా, ఈ రోజు మీ అందరి పక్షాన నేను ఇక్కడ సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సెప్టెంబర్ లో ఉన్నాం, అక్టోబర్ లో పోతున్నాం. అక్టోబర్ చివరి నాటికి మేము పెట్టేటువంటి డిమాండ్లు వేతనాల పెంపు, 10 గంటలు, మరి కనీస వేతనాల పెంపుదల, ఇప్పుడు ఇచ్చినటువంటి జీతాల్లో సవరణ, మా పర్మనెంట్ గురించి తేల్చకపోతే సిఐటి సవాల్ చేస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి. ఈ అక్టోబర్ చివరి నాటికి నువ్వు దసరా చేసుకో, దీపావళి చేసుకో. దసరా దీపావళి అయిపోయిన తర్వాత మా సమస్యలు పరిష్కరించకపోతే ఇక నీతో చర్చనక జనాలి. సిఐటి పిలుపునిస్తుంది. నువ్వు ఈ రోజు ఈ ప్రభుత్వం కార్మిక సమస్యలు పరిష్కరిస్తే నువ్వు ఎక్కడికి పోయినా, ఎవరి దగ్గర పోయినా, నువ్వు చివరికి నీ ప్రగతి భవన్ లో ఉన్నా, నీ సెక్రటరియట్ ఉన్నా, బాలకృష్ణ డైలాగ్ లాగా నీ వాడకు వస్తాను, నీ ఇంటికి వస్తాను, నీ ఊరికి వస్తాను, నీ అంతు చూస్తానని చెప్పి బాలకృష్ణ డైలాగ్ కొట్టాడు. సిఐటి చెప్తుంది, నగరం నడిబొట్టిన కార్మికుల యొక్క ప్రధాన కార్యాలయం చెప్తుంది, ఈ ప్రభుత్వం మీ వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మీ కాలు బయట పెట్ట
తిరగనీయం, మీ మంత్రులు తిరగనీయం, మీ ఎమ్మెల్యే తిరగనీయం. మీలో తేల్చుకోవడానికి పశ్చిమ సవాల్కి సిఐటి సిద్ధమవుతుంది. ఆ పద్ధతిలో సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చేటువంటి పిలుపుల్లో, ఆందోళనలో, పోరాటాల్లో మీరందరూ పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారనేటువంటి విశ్వాసం మాకుంది. ఉంటారని ఆ ప్రభుత్వాన్ని ఓడించి, ఆ ప్రభుత్వం యొక్క అధికారాన్ని, ఆ ప్రభుత్వం మరి బజార్లో